మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల డిటైన్, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వర్సిటీ ముందు ధర్నాకు దిగారు స్టూడెంట్స్. విద్యార్థులకు మద్దతుగా పేరెంట్స్, విద్యార్థి సంఘాల లీడర్స్ పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చదువు విషయంలో యాజమాన్యం కనీస రూల్స్ పాటించడం లేదని ఆరోపిస్తున్నారు విద్యార్థులు. మాజీ మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళనల్ని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మరోవైపు విద్యార్థులకు సపోర్టుగా కాంగ్రెస్ సీనియర్ లీడర్ మైనంపల్లి హనుమంతరావు వర్సిటీకి వచ్చారు. కాలేజీ యాజమాన్యంతో మైనంపల్లి మాట్లాడారు. పిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు. విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు మైనంపల్లి. ఫీజుల కోసమే మమ్మల్ని డిటైన్ చేశారన్నారు స్టూడెంట్స్. కబ్జాలు చేసే మల్లారెడ్డి కాలేజీలు కట్టారని ఆరోపించారు విద్యార్థులు. అసలు ప్రొఫెసర్ జయశంకర్ రూల్స్ ఫాలో అవుతున్నామన్నారు. అసలు వాళ్ళ రూల్స్ అది అలా డీటెయిన్స్ అనే లేదు. వీళ్ళు ఎందుకు డీటెయిన్ చేస్తారు? అది ఓకే అమ్మా, ఇప్పుడు 600 మంది అయితే 600 మందిని పంపించా. మరి 600 మంది ఫీజు ఏం తీసుకుంటున్నారు? ఫీజుల కోసం ఇప్పుడు పేరెంట్స్ వచ్చి ఫీజుల గురించి మాట్లాడితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదే ఆ పేరెంట్స్ కుక్కలు అడుకున్నట్టు అడుకున్నారు అడ్మిషన్స్ అప్పుడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మేము అడుకోవాలి మిమ్మల్ని. లీడర్ అంటారు. లీడర్ అంటే ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. పాలు అమ్మినా, పూలు అమ్మినా అంటే ఎట్లా? ఏమంటారు వీటిని కబ్జా చేసేసింది. ఇవన్నీ సార్ ఇప్పుడు ఎగ్జామ్ పేపర్స్ కావాలన్నా పేరెంట్ వచ్చింది సార్. పేరెంట్ వస్తే ఏమంటున్నట్టు పర్మిషన్ కూడా డాడీ మాట్లాడితే రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు సార్ డాడీకి. సార్ నేను ఒక 50 సార్లు ఫోన్ చేసి ఈయన ఎంత సార్ మా డాడీ రోజు మెదక్ నుంచి వస్తున్నాం సార్. రోజు పెట్రోల్ బొక్క పెట్టుకొని వస్తున్నాం. 5 రోజుల నుంచి తిరుగుతున్నాం. ఒక్క నిమిషం అన్న. మెదక్ వాళ్ళు వచ్చి నా ఇక్కడ ధర్నా చేసేట్లు మంది స్టూడెంట్స్ తీసుకున్నారు. 600 మంది పాస్ అయ్యారనుకో. మల్లారెడ్డి అగ్రివర్సిటీలో విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? యశోద, మల్లారెడ్డి కాలేజ్లో స్టూడెంట్స్లు ఈరోజు మార్నింగ్ నుంచి అంటే 10 o'clock నుంచి ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్కి సంబంధించి. సో ఇక్కడ వీళ్లకు ఒక 70 మెంబర్స్ని డిటైన్ చేశారంటూ కూడా వీళ్ళు ఇక్కడ ధర్నాకు దిగారు. సో ఈ ధర్నాకు సంబంధించి వివిధ విద్యార్థి సంఘాలు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ వచ్చాయి. యాక్చువల్గా గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే మల్లారెడ్డి యూనివర్సిటీ కానీ వీళ్ళ కాలేజీలకు సంబంధించి హాస్టల్స్లో ఫుడ్ సరిగా ఉండలేదు, సరైన సబ్జెక్టులు టీచింగ్ కూడా సరిగా ఉండలేదు. కానీ ఫీజుల విషయానికి వచ్చే వరకు మాత్రం మమ్మల్ని పక్కాగా ఫీజులు కట్టాలని చెప్తున్నారు. మరోవైపు సరైన వసతులు లేకున్నా కూడా ఇటు అగ్రికల్చరల్ సైన్సెస్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి ఐకార్ దానికి సంబంధించి వీళ్ళకు పర్మిషన్ ఉందంటూ మా అందరినీ కూడా ఇందులో కాలేజీలో జాయిన్ చేసుకున్నారు. చివరికి తిరిగి చూస్తే ఎట్లాంటి పర్మిషన్స్ కూడా లేవు. తిరిగి మేము ఇవన్నీ అడిగితే తిరిగి మమ్మల్ని డిటైన్ చేశామంటూ కూడా వీళ్ళంతా ఈరోజు ధర్నాకు దిగారు. మనతో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళని అడిగి వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, అసలు మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు? మీ ప్రాబ్లం ఏంది? మాది ఈ కాలేజ్లో ఫస్ట్ బ్యాచ్ 2020 బ్యాచ్. మాకు చూపించింది ఈ కాలేజ్ కాదు. మాకు ఐకార్ వస్తుంది అని చెప్పి ఆశ పెట్టి ఇక్కడ మమ్మల్ని అడ్మిషన్ తీసుకున్నారు. తీరా చూస్తే మమ్మల్ని డిటైన్ చేస్తున్నారు. ఐకార్ ఏంటంటే టార్గెట్ చేసి సబ్జెక్టులు ఫెయిల్ చేస్తున్నారు. ఇక్కడ అసలు కరెక్ట్ ఒక ప్రాపర్ ఫ్యాకల్టీ లేదు. ఐకార్ అన్న ఇక్కడ అగ్రికల్చర్ బీఎస్సీలో ఎవరికైనా పిహెచ్డి ఉంటేనే వాళ్ళు ఒక ఫ్యాకల్టీగా పనిచేయాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఒక పిహెచ్డి అనేది లేదు. ఇక్కడ కరెక్ట్ ఫ్యాకల్టీ జరగట్లేదు. హాస్టల్లో చూస్తే పురుగులు వస్తున్నాయి ఏందని ఫుడ్లో అమ్మాయిలు అడిగితే అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు, ఫెయిల్ చేస్తున్నారు. సంవత్సరం కూర్చోబెట్టినారు మమ్మల్ని డిటైన్ చేసి. మాకు దీనికి మాకు ఒక న్యాయం కావాలి. ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీ అని చెప్తారు, ఇటు తెలంగాణనే మొదటి ప్రైవేట్ యూనివర్సిటీ, మంచిగా ఇటు స్టడీ కూడా చాలా బాగుందని చెప్తారు. సో మీరేమో ఇటు ఫెసిలిటీస్ లేవంటున్నారు, మరోవైపు స్టడీ కూడా సరిగా చెప్పట్లేదు అంటున్నారు. సో ఏమంటారు? ఐకార్ కాలేజ్ అంటే ప్రతి ఒక్క ఫ్యాకల్టీ పిహెచ్డి చేసి ఉండాలి. ఇప్పుడు ఒకసారి లోపల పోయి ఎంక్వైరీ చేద్దాం.
వెరీ లెస్ పర్సెంట్ 20% 30% అంతే తప్ప ఎక్కువ మంది పిహెచ్డీ చేసిన స్కాలర్స్ అనేది మా దాంట్లో లేరు. ఎంఎస్సీ వాళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇంకొక మెయిన్ అంశం ఏంటంటే డిటెన్షన్ అనేది అసలు లేదు. ఆఫ్టర్ 2018 మనకు ప్రైవేట్ యూనివర్సిటీ తర్వాత డిటెన్షన్ అనేది లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు పేరెంట్స్ రక్తాలు అనేది వీళ్ళు తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఫీజులు వసూలు చేసుకుంటా. ఇప్పుడు 3-1 ఒక్క ఇయర్కి 2 సెమ్ములు ఉంటాయి అందరికి తెలిసిందే. ఇప్పుడు 3-1 3-2 చదువుతారు, ఎవరైనా 3-2 తర్వాత 3-1 చదువుతారా. ఇప్పుడు మమ్మల్ని 3-2 చదివి 3-1 చదవని అంటున్నాం. మరి ఈ ఉల్టా చదివి ఏందో ఇట్లా వాళ్ళు దానికి సమాధానం చెప్పాలని మేము ఈ దీనికి అడుగుతున్నాం. ఫీజులన్నీ కట్టిరా, ఏమంటారు ఫీజుల గురించి? గతంలో ఏం చెప్పారంటే జాయినింగ్ అయినప్పుడు 3 టర్మ్స్ అని చెప్పారన్న జాయినింగ్. అయితే ఏం చేశారు, ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ లింక్ ఓపెన్ చేయకోకుండా మీరు మొత్తం 100% కంప్లీట్ చేస్తేనే లింక్ ఓపెన్ చేస్తాం, మీకు కాల్ టికెట్ ఇష్యూ చేస్తాం అని చెప్పి బాగా స్టూడెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారు. గతంలో స్టూడెంట్స్ యూనియన్లు వచ్చి మాకు సపోర్ట్ చేస్తే వాళ్ళపైన ఫ్యాకల్టీ కేసులు పెట్టిస్తాం అది ఇదని బెదిరించి వాళ్ళని బాగా భయభ్రాంతులకు గురి చేశారన్న. మళ్ళీ మల్లారెడ్డి గారు వచ్చేసి 75% ఉన్న వాళ్ళని యాక్సెప్ట్ చేయమని చెప్తే మేనేజ్మెంట్ మాకు మల్లారెడ్డి గారు చెప్పలేదు, మేము యాక్సెప్ట్ చేయం మాట్లాడుతున్నారు. క్యారేజ్ పురుగులు చూసినట్టు చూస్తున్నారన్న. పేరెంట్స్ ని రోడ్డు మీద 3-4 రోజులు నిలబెడుతున్నారు. మమ్మల్ని అంటే ఓకే మేము స్టూడెంట్స్, పేరెంట్స్ వచ్చేది ఒక క్లారిటీ కోసం, ఒక విషయం తెలుసుకోవడం కోసం, మాట్లాడడం కోసం రోడ్డు మీద నిలబెడుతున్నారు. ఎలో చేస్తలేరు, గేట్ లోపలికి ఎలో చేస్తలేరు. ఎందుకుంది ఇంకా ఇది? ఇప్పుడు మాట్లాడిరా మీ పేరెంట్స్ వచ్చిరుగా, ఇక్కడ ధర్నా చేసిరుగా, ఎవరన్నా మేనేజ్మెంట్ లోపలికి వచ్చి మాట్లాడిరా మరి మీతో? వచ్చారు, మాట్లాడిరు. హనుమంత్ అన్న వచ్చిండు, మాకు న్యాయం చేస్తా అని చెప్పిండు. వాళ్ళు కూడా మా వీసీ, మా వైస్ ఛాన్సలర్, మా డీన్ ఉండి మా ప్రాబ్లమ్స్ తీసుకున్నాడు. 2 డేస్లో వితిన్ 2 డేస్లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, డిటెన్షన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి మాట ఇచ్చినారు. ఈ మాట మాకు నెరవేరాలని కట్టుబడి ఉంటేనే ఈ యూనివర్సిటీ అనేది నిలుస్తుంది. లేదంటే వేరే అక్రమాలు చేస్తే కనుక ఇది ఇట్లనే యూనివర్సిటీ నడుస్తుంది. అంటే యూనివర్సిటీ అంటున్నారు కదా, ప్రైవేట్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అంటున్నారు. సో ఈ బెస్ట్ యూనివర్సిటీకి ఉండాల్సిన స్టాండర్డ్స్ ఉన్నాయా? అట్లాగే మీరు చదువు చెప్తురా? లేవు. మాకు చెప్పారు ఇక్కడ ఇన్ని ఫీల్డ్ ఉన్నాయి, ఒకసారి చూడండి ఇక్కడ ఇన్ని ఫీల్డ్ ఉన్నాయి. ఆ ఫీల్డ్ లో మేము అడుగు పెట్టిందే లేదు. ఎవరినో పని వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళతోటి చేపిస్తున్నారు. అగ్రికల్చర్ చేసేది మేము, కానీ మమ్మల్ని అలా దింపట్లేరు. ఏదో నామకే వాస్ వీడియోల కోసం, మొత్తం షో చేయడం కోసం మమ్మల్ని తీసుకుని ఒక ఇంటర్వ్యూ తీసుకుంటారు తప్ప ఏం లేదు. అసలు మేము కదా దిగాల్సింది, చేయాల్సింది మేము కదా. ఎవరో చేస్తారు చూడండి, ఇప్పుడు కూడా రెండు ఎవరో చేస్తున్నారు, ఇదే చేస్తున్నారు. ఇక్కడ ఏం జరగట్లేదు. మాకు చూపించిన క్యాంపస్ ఇది కాదు, ఎక్కడనో చూపించారు. తీరా ఒక సెమిస్టర్ అయిపోగానే ఇక్కడికి వచ్చి ఇక్కడ జాయిన్ కాండి, లేదంటే బయటకు వెళ్ళిపోండి అంటారు. ఒక క్లారిటీ లేదు, ఒక పద్ధతి లేదు. ప్లస్ ఐకార్ అంటారు అగ్రికల్చర్ బీఎస్సీ, దాంట్లో ఫస్ట్ ఒక బ్యాచ్కి 120 నుంచి 130 మందినే తీసుకోవాలి. అది ఏ యూనివర్సిటీలో అయినా అంతే. 500 చిల్లర్ని తీసుకుంటారు, ఫిల్టర్ చేస్తారు, డిటైన్ చేస్తారు, ఇంట్లో కూర్చోబెడతారు. ఫీజుల కోసం కేవలం ఫీజుల కోసం మనిషికి 2-3 లక్షలు అంటే పాత ఫీజులు. ఇప్పుడు 14 లక్షలు 13 లక్షలు అట్ ఏ టైం. బీఎస్సీకి 14 లక్షల నార్మల్ మల్లారెడ్డి కాలేజ్ మొత్తానికన్నా ఇదే ఇష్యూ మేము పోయి మాట్లాడితే ఏమంటున్నారు, మీరు చదవలేకపోతే ఇంటికి వెళ్ళిపోండి, మీకు అవసరం చదువులు, మీరు ఇంటికి వెళ్ళి పని చేసుకోండి, మీకు అవసరం చదువులు అనుకుంటా మల్లారెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు ఇదే మాట్లాడుతున్నారు. గతంలో 4 సార్లు వచ్చి మాకు హామీలు ఇచ్చిపోయారు, ఇంకోసారి రిపీట్ చేయమని. వాళ్ళు వచ్చి చెప్పిపోయిన తెల్లారి నుంచే అదే ఇష్యూ స్టార్ట్ అవుతుందన్న. పురుగులు ఇప్పటికీ అన్ని క్యాంపస్ల్లో వచ్చినాయి. వాళ్ళు ఫస్ట్ యూనివర్సిటీలో వచ్చినప్పుడు సాల్వ్ చేస్తున్నారు, తర్వాత ఎంఆర్ సెట్లో వచ్చినాయి, అప్పుడు సాల్వ్ చేయలే. మళ్ళీ మెయిన్ క్యాంపస్లో వచ్చినాయి, సాల్వ్ చేయలే. మళ్ళీ ఉల్టా స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఉమెన్స్ని బెదిరిస్తున్నారు, మిమ్మల్ని సస్పెండ్ చేస్తా, డిటైన్ చేస్తాం, మీరు ఇంకోసారి కంప్లైంట్ చేస్తే అనుకుంటా ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నారు. దాంట్లో యూనియన్ సపోర్ట్ చేసిన అందరిని డిటైన్ చేశాను స్టూడెంట్స్ని. ఇప్పుడు వరకు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, ఎగ్జామ్స్ కండక్ట్ చేయట్లేదు వాళ్ళకి. ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే ఇక్కడ మేము కట్టాల్సిన ఫీజుల కన్నా ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇదే కాకుండా మాకు సరైన ఎగ్జాక్ట్లీగా స్టాండర్డ్ ప్రకారం ఇటు స్టడీ కూడా అందివ్వట్లేదు. సో మాకు చెప్పే ఫ్యాకల్టీ కూడా ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీ ఎవరు కూడా ఐకార్ రూల్స్ ప్రకారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏదైనా కూడా వాళ్ళు పిహెచ్డి చేసిన వాళ్ళు ఉండాలి. కానీ లక్షల ఫీజులు తీసుకొని ఎవరో పీజీలు చేసిన వాళ్ళతోటి మాకు స్టడీ చెప్పిస్తున్నారు. ఈవెన్ ప్రాక్టికల్స్ కూడా వీళ్ళంతా అగ్రికల్చరల్ స్టూడెంట్స్ కాబట్టి ప్రాక్టికల్స్ కూడా డైరెక్ట్ ఆన్ ఫీల్డ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళతో చేయించాల్సి ఉంటుంది. కానీ మాకు ఎట్లాంటి ప్రాక్టికల్స్ లేవు. ఏదైనా ఇదంతా ఏంటిది అని అడిగినట్లయితే మమ్మల్ని అందరినీ కూడా డీటైన్ చేస్తున్నారని వీళ్ళని చెప్తున్నారు. సో ఇదే కాకుండా హాస్టల్కి సంబంధించిన సమస్యలు కూడా లాస్ట్ 1-2 మంత్స్ నుంచి మేము చూస్తున్నాం. కేవలం ఈ అగ్రికల్చరల్ బ్రాంచ్ కాకుండా ఇటు ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళు, ఫార్మా బ్రాంచ్ వాళ్ళు కూడా హాస్టల్లో పెట్టే ఫుడ్లో పురుగులను కూడా చూసినట్టు గతంలో కూడా వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. సో మొత్తానికి ఇప్పటికైనా కూడా వీళ్ళు యూనివర్సిటీ మేనేజ్మెంట్ పట్టించుకొని మా ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేసి ఎవరినైతే డిటైన్ చేశారో ఆ డిటెన్షన్ అంతా కూడా తీసేయాలని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అయితే కోరుతున్నారు. యశోద.